వనపర్తి జిల్లా కేంద్రంలోని మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టి యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య మాట్లాడుతూ మంత్రి నిరంజన్ రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం మానుకో, లేకుంటే ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఉన్నత విద్యావంతులు ఇక్కడ ప్రజలకు సేవలను అందించారన్నారు. కాంట్రాక్టర్లు డబ్బులు ఎక్కువగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. చదువు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థికి ప్రచారం చేయడానికి గెలిపించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. సిగ్గుశరం ఉంటే చిన్నారెడ్డి, మేఘారెడ్డిలు 2.5 సంవత్సరాలుగా చేస్తున్న ఆరోపణలను నిరూపణ చేయలేదు. మీరు నిరూపణ చేస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. మంత్రి నిరంజన్ రెడ్డి మీద ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ సమన్వయకర్త అరుణ్ ప్రకాష్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, గొర్రెల కాపురుల సంఘం బీచ్పల్లి యాదవ్ నాయకులు కుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నీ ఎంబడో కోతి ముఖాన్ని పెట్టుకున్నావు. నీకు సభ్యత లేదు, సంస్కారం లేదు, చదువు లేదు. నీ అసొంటి ఈనుడు ఇవాళ వనపర్తి ప్రజలను శాసిస్తుంటే ఎవరు కూడా ఒప్పుకోడు. కబడ్డీ గురించి ఇంకోసారి మాట్లాడితే నాలుకగా వస్తాం. ఇప్పుడున్న అభ్యర్థికి కూడా మేము ఇప్పటికే చెప్తున్నాం, ప్రజలు చీత్కరించిరు నిన్ను. నీ సొంత నాయకులు, కార్యకర్తలే నీకు టికెట్ ఇస్తే పనిచేయమని చెప్తున్నారు. నిస్సిగ్గుగా నీకు ప్రజలే నీకు వయసు అయిపోయింది, నీవు వచ్చి ఏం చేస్తావని చెప్పి ప్రజలు ఈసడించుకుంటున్నా కూడా మళ్ళీ కూళ్ళు ఇచ్చి, డబ్బులు ఇచ్చి కూలి మనుషులని ఎట్లా అభివృద్ధి చేస్తావో చెప్పు. నువ్వు చేసిన అభివృద్ధి ఏంది, చేయబోయే అభివృద్ధి ఏంది, నీ మేనిఫెస్టో ఏంది, నీ పార్టీది. కర్ణాటకలో 6 సూత్రాల పేరు మీద పాత కాపులే వస్తారు. మీరు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసే నాయకులైతే ప్రజల పట్ల మీకున్న విశ్వాసం ఏంది, ప్రజలకు మీకు ఏం భరోసా కల్పిస్తారు, ఆయన కన్నా మెరుగుగా ఏం పని చేస్తారనే దాని మీద మాట్లాడాలని చెప్తూ మరొక్కసారి మేఘారెడ్డికి సీరియస్గా కూడా వార్నింగ్ ఇస్తున్నాం. బీఆర్ఎస్ ఒక త్యాగాల పునాది. నీలాకటి గుత్తదారులు వచ్చి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలు కావాలనుకోవడం మూర్ఖత్వం. నీ డబ్బు మూటలు అయిపోయినాక తెలుస్తుంది నీ సంగతి. నీ ఎమ్మడున్న వాళ్ళు కూడా ఎంత గొప్ప వ్యక్తులో, ఎంత మేధావులో, ఎన్ని పార్టీలు మార్చిండ్రో, ఎన్ని గుణాలు ఉన్నావో. ఆ కోతి మొక్కలు నువ్వు అలా అంటున్నావు. తులసి మొక్కకు మేము నీళ్లు వస్తే అది తుమ్మ మొక్క అయిందని. మీరు గంజాయి మొక్కలు, మీ అటువంటి గంజాయి మొక్కలు దేశాన్ని నాశనం చేయడానికి పుట్టుకొస్తున్నాయి. దాన్ని తప్పకుండా తుంచే రోజులు వస్తాయి. ఇంత 25 రోజుల్లో ప్రజలు తీర్పిస్తున్నారు. ప్రజల తీర్పే మీకు చెప్పు దెబ్బగా అని భావిస్తున్నా. ఇంకొకసారి వ్యక్తిగత ఆరోపణలు చేస్తే మేము కూడా కేసులు పెట్టడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. జై తెలంగాణ. మేఘారెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వనపర్తి ప్రజలు చాలా విజ్ఞులు, మేధావులు. ఎవరు ఎందుకు ఎలా మాట్లాడతారో అర్థం చేసుకొని, ఆవలింపు చేసుకొని నిర్ణయం చేసే ప్రజలు మొదటి నుంచి కూడా వనపర్తి నియోజకవర్గ ప్రజలు. నీ చౌకబారు ఆరోపణలకు వనపర్తి ప్రజలు డైవర్ట్ అవుతారనేది నీ మూర్ఖత్వం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నిరంజన్ రెడ్డి పెట్టిన భిక్ష ఎంపీపీ పదవి, నువ్వు ఎంపీపీగా నిరంజన్ రెడ్డి నిర్ణయిస్తే అయినావు. నువ్వు గెలిచింది ఎంపీటీసీగా మాత్రమే. అది ఎంపీటీసీ కూడా టీఆర్ఎస్ బీఫామ్ పైనే. ఇప్పటి వరకు నీకు రాజీనామా చేయడానికే దమ్ము లేదు. చేతనైతే బీఆర్ఎస్ ఎంపీపీగా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రా. నిరంజన్ రెడ్డి పెట్టిన భిక్ష పదవితోటి నువ్వు పదవి విరగబెట్టుకుంటా కాంగ్రెస్ పార్టీలో చేరి అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తే ఇక్కడ ప్రజలు చేస్తారు. నేను అదేవిధంగా సంత గురించి మాట్లాడినావు. సంత ప్రైవేట్ వ్యక్తుల ల్యాండు. అది గుర్తెరిగిన ఎన్నటికైనా వాళ్ళకి ల్యాండ్ పోతుందని మేధావైనటువంటి నిరంజన్ రెడ్డి ఆ ల్యాండ్ ఓనర్స్ను ఒప్పించి 16 ఎకరాలను పర్మనెంట్గా సంతకు కేటాయించే ఘనత నిరంజన్ రెడ్డి గారిది. ఆ రోజు సంత కోసం ఎవరైతే విమర్శించిండ్రో గోల్డ్ బాలస్వామి, తర్వాత గోనెల సహదేవ్ ఎవరైతే విమర్శించిండ్రో వాళ్ళు మాకు పర్మనెంట్ చేయించిండు కదా 16 ఎకరాలు అని చెప్పేసి వాళ్ళు టీఆర్ఎస్ కండువ కప్పుకున్నారు, హర్షం వ్యక్తం చేసి. ఈరోజు అది నిరంజన్ రెడ్డి సత్తా. కావాలంటే పెబ్బేరు పోయి తెలుసుకో. అనవసరమైనటువంటి ఆరోపణలు చేయడము ఏదో మీరు షైన్ అవుతాం అనుకుంటే అది పొరపాటు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు నీకు పదవి కూడా విరగబెట్టలే. దొంగ సర్వేలు చేయించుకొని ఆ టికెట్ వరకు బీఫామ్ వరకు
పోయినా అని చెప్పుకుంటా నిరంజన్ రెడ్డి గారిని విమర్శించడం నీ స్థాయికి తగదు. దయచేసి ఇలాంటి ఆరోపణలు చేసి వనపర్తిలో ఒక మంచి వాతావరణం మొదటి నుంచి రాజకీయ వాతావరణం ఉన్నది. అన్ని పార్టీల నాయకులను కూడా ఏ రోజు కూడా ఇట్లా చౌకబారు ఆరోపణలు చేయలే. ఎవరైనా ఒక పారదర్శకమైనటువంటి విమర్శలు చేసినాం. పార్టీ రాజకీయమే. మళ్ళీ తర్వాత 3 పార్టీలలో అందరు కలిసిమెలిసి పలకరించుకునేటటువంటి వాతావరణం వనపర్తిలో ఉంది మొదటి నుంచి. ఆ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు మీలాంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చి. దయచేసి ఈ పరిస్థితిని మారాలి. మీరు రానున్న ఎన్నికల్లో 1,00,000 మెజార్టీ ఇచ్చి మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. ఇక మీదట అలాంటి ఆరోపణలు చేస్తే ఖబర్దారని కూడా నేను ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు జ్యోతి పేపర్లో చూడడం వల్ల విషయం ఏంటంటే రాజకీయంగా సిద్ధాంతపరంగా ఎన్ని మాట్లాడినా ఎన్ని కొట్లాడినా దాంట్లో ఎలాంటి పొరపాటు లేదు. కానీ వ్యక్తిగతంగా మరి మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఆయన ఏదో రకంగా మాట్లాడడం అది నిజంగా కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. ప్రధానంగా ఎలాంటి ఆధారాలు లేకుండా గతంలో కూడా అనేక సందర్భాల్లో మరి వీళ్ళు రాజకీయంగా ఎదగాలనుకుంటే ఎదగవచ్చు, దానికి ఎవరి అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి ఆరోపణలు చేసి ఎదగాలనుకుంటే మాత్రం జనం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ప్రధానంగా గతంలో కూడా నిరంజన్ రెడ్డి గారు చెప్పారు, నేను ఎక్కడైనా ఒక సెంటు భూమి ప్రజల సొమ్ము కానీ దేవుని ఆస్తులు కానీ ఎక్కడైనా నేను స్వాధీనం చేసుకొని ఉంటే, నా కబ్జాలు చేసుకొని ఉంటే దానిపైన చట్టపరంగా చర్యలు తీసుకోండి, లేకుంటే మీరు నిరూపణ చేయండి. అలా చేసినటువంటి సమక్షంలో నేను నా పదవులు కూడా రాజీనామా చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఎవరు దాని విషయంలో స్పందన లేదు. మరి కార్యక్రమాలు కూడా ఎవరు ఏం చేసింది లేదు. ప్రధానంగా ఏంటంటే గతంలో అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలను, అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈరోజు వనపర్తిలో అన్ని సస్యశ్యామలంగా చేస్తూ అదేవిధంగా అన్ని కాలేజీలను తీసుకురావడం జరిగింది. మరి రోడ్ల వెడల్పు చేయడం జరిగింది. మరి అదేవిధంగా చెరువులు కుంటలను దురస్తు చేయడం జరిగింది. ఇన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ఈ వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో మరి ఆయన కమిషన్లు తింటున్నాడు, అది తింటున్నాడు అంటే ఇస్తున్నాడు అనేటువంటిది అది సరైనటువంటి విధానం కాదు. నిరూపణ చేసి మాట్లాడాలి. కానీ అనవసరంగా మీరు రాజకీయంగా ఎదగాలనుకొని ఉత్సాహంతో అనవసరమైనటువంటి అభాండాలను వేస్తే మాత్రం సహించలేదు. దీని విషయంలో తప్పకుండా డిఫామేషన్ సూట్ భవిష్యత్తులో డిఫామేషన్ సూట్ వేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేసుకుంటున్నాం. జై తెలంగాణ.